భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొంగల్ వంటకాన్ని తయారు చేశారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తొలుత పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పొంగల్ వండి గోవులకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పొంగల్ పండుగ సందర్భంగా తమిళనాడు ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్ర రైతులను, తమిళనాడు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశంసించారు. పొంగల్ పండుగ తమిళుల గొప్ప సాంప్రదాయానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రియమైన భారతీయులారా, వణక్కం. పొంగల్ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. ఈ వేడుకల అనంతరం మోదీ మాట్లాడుతూ, గత ఏడాది తాను తమిళనాడులో జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరైనట్లు గుర్తు చేసుకున్నారు. 1000 సంవత్సరాల పురాతనమైన గంగైకొండ చోళపురం ఆలయ సందర్శన, పంబన్ వంతెన ప్రారంభోత్సవ సమయాల్లో తమిళుల చరిత్ర గొప్పతనాన్ని తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితం సహజ వ్యవసాయంపై తమిళనాడులో జరిగిన ఓ సమావేశానికి తాను హాజరైనట్లు మోదీ తెలిపారు. అక్కడ లాభదాయకమైన వృత్తులను వదిలి వ్యవసాయం వైపు మళ్లిన యువతను కలిశానని, వ్యవసాయ రంగంలో విప్లవాన్ని తీసుకురావడానికి వారు చేస్తున్న కృషిని మరింత విస్తరించాలని నిర్ణయించుకున్నట్లు ప్రధాని వెల్లడించారు. దేశంలో వ్యవసాయాన్ని మరింత స్థిరంగా, పర్యావరణానికి అనుకూలంగా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాబోయే కాలంలో స్థిరమైన వ్యవసాయం పద్ధతులు, నీటి నిర్వహణ, సహజ వ్యవసాయం, వ్యవసాయ సాంకేతికత వంటివి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు ప్రధాని మోదీ. రైతులు దేశ నిర్మాణంలో బలమైన భాగస్వాములని, వారిని మరింత శక్తివంతంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం నిబద్ధతతో పనిచేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ ఇంట్లో జరిగిన పొంగల్ వేడుకల్లో ప్రధానంగా కొత్త బియ్యంతో చేసిన వెన్ పొంగల్, సక్కరై పొంగల్ ఉన్నాయి. కొబ్బరి చట్నీ, సాంబార్, వడ, పాయసం, అరటిపండ్లు, పండ్లను వడ్డించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, తమిళ సంస్కృతి ప్రపంచంలోని అత్యంత పురాతనమైన నాగరికతల్లో ఒకటన్నారు. ఇది శతాబ్దాలను కలుపుతుందని తెలిపారు. పొంగల్ పండుగ ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ, పొంగల్ ఇప్పుడు ప్రపంచ పండుగగా మారిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమిళ సమాజం, తమిళ సంస్కృతిని గౌరవించేవారు దీన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. వారిలో ఒకరిగా ఉండటం తనకి గర్వకారణమని మోదీ తెలిపారు. ప్రకృతి, కుటుంబం, సమాజం మధ్య సమతుల్యతను కాపాడుకునే ప్రాముఖ్యతను పొంగల్ మనకు నేర్పుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఇది రైతుల కృషిని చాటి చెబుతోందన్నారు. భూమి ఆరోగ్యం, నేల, నీటి సంరక్షణ, వనరుల సమతుల్య వినియోగాన్ని గుర్తు చేస్తుందన్నారు. మిషన్ లైఫ్, ఏక్ పెడ్ మాకే నామ్, అమృత్ సరోవర్ వంటి ప్రచారాలు పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తిని మరింతగా పెంచుతాయని ఆయన ప్రస్తావించారు. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.